హలో అండి అందరికీ. సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమీ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలాగా రైస్తోని జావ చేసుకొని ఇస్తే కనుక ఇమీడియట్గా బాడీ కూల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు తినడానికి కూడా తాగడానికి కూడా ఇష్టపడతారు. ఒక గ్లాస్ రైస్ తీసుకొని కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇలా లైట్గా సిమ్లోని వేపుకుంటే అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అలాగ వేపుతూ ఉండాలన్నమాట. ఇలాగ అంటే 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి కూడా లంచ్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసేటప్పుడు ఇలాగ జావ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. ఈలోపు ఒక గిన్నెలోని వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు ఇలా ఫ్రై చేసింది చల్లగా అయ్యాక మిక్సీ పెట్టుకొని కొంచెం గరిగ్గా ఉండేలాగా ఆడుకోవాలి. ఈలోపు వాటర్ మరుగుతాయి కదా, అందులోని కొంచెం మనకి సరిపడా కొంచెం రైస్ వాటర్కి ఎంత అయితే సరిపోద్దో అంత పొడి తీసుకొని ఇలాగా వేడి చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. మనకి పిల్లలకి కానీ 1 ఇయర్ పిల్లలు కొంచెం తాగడానికి కానీ ఇష్టపడతారు కదా తినడం కన్నా. సో ఇలా ఇచ్చుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏదోటి తాగారు అన్న సాటిస్ఫాక్షన్. సో ఇలాగ అయిపోయిన తర్వాత లాస్ట్లోని స్టవ్ ఆపేసుకొని చిన్న నిమ్మకాయ పిండుకొని, ఈ పెరుగు అనేది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు స్కిప్ చేసేయవచ్చు. ఇలాగ పెరుగు కలుపుకొని తాగితే కనుక ఇంకా వేగంగా బాడీ కూల్ అవుతుంది అన్నమాట. సమ్మర్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి తినడానికి ఇష్టపడలేనప్పుడు ఇలా చేసిస్తే కనుక చాలా ఇష్టంగా తాగుతారు, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.